హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చలికి అంతా బాగా చలి వచ్చేసింది. మొహం అంతా బద్దలు బద్దలు అయిపోతూ ఉంది, బాడీ అంతా. వాటర్ బాగా తాగండి, హాట్ వాటర్ తాగండి మా అప్పుడప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఈ మధ్య ఎవరో ఒక ఆవిడ 2-3 వీడియోస్లో అడిగారు, అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పేసి. అమ్మ, దీంట్లో నా క్వాలిఫికేషన్స్ అప్పుడప్పుడు చెప్పాను. మీరు హాయ్ టీవీ చూస్తే నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుస్తుంది. అంటే మళ్ళీ మీకోసంగా చెప్తున్నాను. నేను బేసిక్గా న్యూట్రిషనిస్ట్ని, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని. కాస్మెటాలజీ, ట్రైకాలజీ చేశాను, యోగా థెరపిస్ట్ని. మన లైఫ్ స్టైల్ నా ఇష్టం కొద్దీ పెట్టుకున్నాను. జనరల్ టాపిక్స్ మాట్లాడతాను. దీనికి మరీ ఎక్కువగా క్వాలిఫికేషన్ ఎందుకంటే అవసరం లేదని నేను అనుకుంటాను. సరేనా అమ్మా? అంటే మీరు చాలా పొలైట్గానే అడిగారు. మీరు హాయ్ టీవీ ఒకసారి చూడండి మా. నాదే హాయ్ టీవీ కూడా ఉంది, లలితారెడ్డి హాయ్ టీవీ అంటే వస్తుంది. దాంట్లో నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఏ టాపిక్స్ డీల్ చేస్తాననేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకేనమ్మా? ఇకపోతే కట్నం తీసుకుంటారు కదా అమ్మాయిలు, కట్నం ఇస్తాం కదా, కట్నం తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయిలకి ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇది చాలామంది డౌట్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతుంటారు. చాలా రోజుల నుంచి ఈ టాపిక్ మాట్లాడాలని నేను. నిజమేమ్మా, కట్నం అనే పదమే బాగుండదు మాట్లాడడానికి. కాకపోతే ఏంటి అంటే, నిజంగా పాపం అప్పులు చేసి కట్నాలు ఇచ్చి అమ్మాయిని పంపించినప్పుడు వాళ్ళకేదో చాలా కొద్దిపాటి ఆస్తి ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా? ఊడ్చి అమ్మాయికి పెట్టేసిన తర్వాత ఏదో ఒక చిన్న ఇల్లు ఉంది, దాని మీద అప్పు ఉంది, ఏదో 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంది, దాంట్లో ఆ ఆస్తిలో కూడా వాటా కావాలి అంటే ఎట్లా? కష్టం కదా. అమ్మాయికి చాలానే ఇచ్చి పంపించేశారు, హ్యాపీగా ఉండాలి, అస్సలు రాకూడదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, చాలా ఆస్తి ఉంటుంది, ఒక 50 acres ఉందనుకుందాము. కొంతమందికి ఏంటి అంటే, అమ్మాయిలంటే అంత పెద్ద, ఇప్పటికి కూడా కొంచెం కీతానే, ఎట్లొకటి పంపించేద్దాం అనుకుంటారు. అవతల వాళ్ళు పెద్ద డిమాండ్ చేయరు, అమ్మాయికి అంతో ఇంతో ఇచ్చి పంపించేస్తారు. తర్వాత ఆ ఆస్తికి చాలా వాల్యూ వచ్చింది అనుకుందాము. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళప్పుడు ఒక ఎకరా 10 లక్షలు చేస్తుంది అనుకుందాము. ఆ అమ్మాయి పెళ్ళైన 4 సంవత్సరాలకి ఒక్కొక్క ఎకరా 1 కోటి 2 కోట్లు చేస్తుంది అనుకుందాము. అప్పటికేమైందమ్మా, బోల్డంత ఆస్తి వచ్చేసింది అవతల వాళ్ళకి. ఒకడే అబ్బాయి, ఇద్దరు పిల్లలు అనుకుందాం, ఒక అమ్మాయి అబ్బాయి. మరి ఆ అమ్మాయికి 10 లక్షలు 15 లక్షలు కట్నం ఇచ్చి పంపించారనుకుందాము. మరి ఆ అమ్మాయికి అనిపిస్తుంది కదా, ఇంత ఆస్తుంది, నాకేంటి ఇంత కొంచెం ఇచ్చారు అని చెప్పేసని. అది న్యాయంగా మాట్లాడాలి అంటే మరి అమ్మాయికి ఇవ్వాలి కదా. సగం ఇవ్వకపోయినా కానీ 1/4 అన్నా ఇవ్వాలి కదా. చాలామందికి ఉండదమ్మా. ముఖ్యంగా అంటే అంటున్నాను ఏమనుకోకండి, రాయలసీమలో అమ్మాయిలంటే కొంచెం కిందనే చూస్తారు. అందరూ అని చెప్పను, కొంతమంది. ఇప్పటికి కూడా ఉంది అదే అలవాటు. అబ్బాయిలకి చాలా దాచిపెడతారు, అమ్మాయిలకి ఏదో ఒకట్లనే తోసేస్తుంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే గొడవలు అయిపోతాయి. అంటే 50-60 crores ప్రాపర్టీ అక్కడ వస్తూ ఉంటే, నాకు 15 lakhs ఇచ్చి పంపించారు, ఇప్పుడు మీకు అంత ఉంది కదా, నాకు ఇవ్వాలని మరి అమ్మాయి డిమాండ్ చేస్తుంది కదా. అప్పుడు ఆస్తిలో హక్కు అడుగుతుంది మరి. అంటే ఇది లా వైపు చూస్తే మరి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నిజంగా న్యాయంగా మాట్లాడాలంటే మాత్రం ఇవ్వాలి కదమ్మా. అవునంటారా కాదంటారు? మీరు చెప్పండి. న్యాయంగా చూస్తే మరి అబ్బాయికి 50-60 కోట్లు ఇస్తున్నప్పుడు అమ్మాయికి ఒక 15 లక్షలు ఇచ్చి పంపించడంలో అర్థం ఏంటి? దీని మీద గొడవలు అయిపోతాయి. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాం కదా, దీంట్లో హక్కు లేదు అంటారు. అప్పుడు అమ్మా నాన్నలు కల్పించుకోవాలమ్మా. ఇది అన్యాయం నిజంగానే కదా. ఇట్లాంటివి ఎన్ని చూసానో నేను అసలు. పలుక్కోకుండా ఉంటారు. అన్న చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. న్యాయం అనేది ఒకటి ఉంటుంది, అది పేరెంట్స్ చూడాలి. అమ్మలు కూడా మాట్లాడతారు తెలుసా, నీకు ఇచ్చింది ఇచ్చేసాం కదా, ఇంకా ఏంటి ఆశ నీకు అంటారు. ఆశ లేకుండా ఎలా ఉంటుంది? అమ్మాయిలు అయితే మరీ అంత త్యాగమూర్తులుగా ఉంటారా? ఒక 15 లక్షలు ఇచ్చి పంపించేసేసి పక్కన ఒక 50 కోట్లు వస్తూ ఉంటే, నీకేమీ రాదు, నీకు ఇంతే ఇచ్చేది అంటే మరి ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పేరెంట్స్ అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళే కామెంట్ చేస్తూ ఉంటారు, మేడం అందరు మీరు అనుకున్నట్టుండరు, పేరెంట్స్ చాలా వేరేగా ఉంటారు. నిజమేమ్మా, నేను అందరినీ ఒకలా అనను, కానీ ఎప్పుడైనా సరే 2 పిల్లలు ఉన్నప్పుడు
అమ్మా నాన్నలు ఆలోచించాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇది ఒక వర్షన్ కదమ్మా, అవునంటారా కాదంటారా? ఇలాంటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అబ్బాయిలు మంచి వాళ్ళు అయితే చెల్లెలకి తక్కువే ఇచ్చారు కదా, లేదా అక్కకి తక్కువే ఇచ్చారు కదా అని ఇస్తారు కూడా. మరి అంత బ్రాడ్ మైండెడ్గా ఇప్పటి రోజుల్లో ఎవరున్నారో, మరి ఎంతమంది ఉన్నారో, ఒక 5 to 10% అని ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఏమంటారంటే మాతో ప్రేమగా ఉండదు, అమ్మాయికి డబ్బు పిచ్చి అంటారు. డబ్బు పిచ్చి అంటే నువ్వు చేసింది ఏంటి కదా ఇక్కడ? పోనీ 1 కోటి రూపాయలైనా నువ్వు అమ్మాయికి ఇచ్చావా? ఇవ్వరు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అమ్మ. ఇది పేరెంట్స్ చూసుకోవాలి ముఖ్యంగా. నేనేం చెప్తాను అంటే అమ్మా నాన్నలు బాగా ఉన్నన్ని రోజులు పిల్లలకి న్యాయం చేయాలి. నిజమే, అమ్మాయికి ఇచ్చేటప్పుడు అంత లేకపోయినా కానీ తర్వాత వచ్చింది అనుకోండి కొంచెం ఇవ్వడంలో తప్పు లేదు. అంతేకాని నీకు ఇచ్చి పంపించేశాం కదా, ఉన్నది మొత్తం నా కొడుక్కి అని చెప్పకూడదు. కొంతమంది అంటూ ఉంటారు కొడుకు పిల్లలనే నా పిల్లలు, వాళ్ళే నా వారసులు, అమ్మాయి పిల్లలు నా వాళ్ళు కాదు. చాలా హర్టింగ్ ఉంటుంది ఇట్లాంటి మాటలు వినడం. ఇప్పటికి కూడా అంటూనే ఉంటారు. మా డిస్క్రిమినేషన్ ఎప్పటికి పోతుందో నాకైతే తెలీదు. నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇట్లాంటివి వింటుంటే మాత్రం అన్నమాట. కాబట్టి అమ్మాయిలము మనం అన్నీ క్షమించేస్తాము, పోనీలే అనుకొని బ్రాడ్ మైండెడ్గా ఉంటే మంచిదే. ఇంకా లేదు అంటే గొడవలేమ్మా, అంతే కదా. అంతేకాని కట్నం బాగా తీసుకొని పాపం కొద్దిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పడి ఆడవడం అనేది కూడా చాలా తప్పు. ఇలా కూడా చేయకూడదు అమ్మాయిలు. ఇది ఇంకా చాలా పెద్ద తప్పు. అవసరమైతే హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళకి ఉన్నదంతా దోచిపెట్టేస్తారు కొంతమంది అమ్మాయిలకి. అబ్బాయిలే ఎట్లా ఒకటి బతికేస్తాడు అని అబ్బాయి గురించి అసలు ఆలోచించరు కొంతమంది. ఇది కూడా చాలా తప్పు. మా 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరి వైపు నుంచి ఆలోచించాలి. మరీ ఊడ్చి ఒకళ్ళకే ఇవ్వకూడదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఇదైతే నేను చెప్తాను. మరి మీరేమంటారు? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ మా.